ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఏర్పాటు చేసే వినాయకుడి ప్రతిమ ఎంత సైజులో ఉండాలి, ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచవచ్చునా, మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా అరచేతి పరిమాణంలోనే ఉండాలా, లేక వ్రతకల్పం వరకేనా, పాల వెల్లిని ఎందుకు కడతారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. వరసిద్ధి వినాయక వ్రతానికి ప్రతిమ ప్రధానంగా మట్టితో చేసి ఉండాలి. కల్పాలలో మట్టితో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ అని వ్రాసి ఉన్నది. ధాతువులతో చేసిన విగ్రహాలకు నిమజ్జనం లేదు. మళ్ళీ వాటిని పూజకు వాడుకోవచ్చు. కానీ మట్టితో చేసిన ప్రతిమను పూజ అయిన తర్వాత నిమజ్జనం చేసి తీరాలి అని శాస్త్రం చెబుతున్నది. ఈ భాద్రపద శుద్ధ చవితికి చేసే ప్రతిమ మాత్రం మట్టితోనే చేయాలి. అందుకే కృత్వా మహిమాయిం మూర్తిం అని శాస్త్రంలో చెప్పారు. దీన్ని పార్థివ మూర్తి అంటారు. శివుని అర్చనలో కూడా పార్థివ లింగార్చన చేస్తారు. ఆ లింగాలను పూజ అనంతరము నిమజ్జనం చేస్తాం. అదేవిధంగా గణపతిని కూడా పార్థివ మూర్తిని చేయాలి. ఆ మట్టి కూడా నీటిలో కరగగలిగే లక్షణం కలిగి ఉండాలి. పార్థివ గణపతిని పూజించి మళ్ళీ దాన్ని జలతత్వంలో నిమజ్జనం చేయాలి. ఇది యోగపరంగా స్థూలతత్వాన్ని సూక్ష్మతత్వంలో లీనం చేస్తూ వెళ్తేనే పరతత్వం లభిస్తుంది. అందుకే స్థూలమైన పార్థివ తత్వాన్ని దానికంటే సూక్ష్మమైన జలతత్వంలో విలీనం చేయాలి. అది నిమజ్జనంలో ఉన్న పరమార్థం. కనుక ఈ వ్రతాన్ని మాత్రం మట్టి గణపతిని పూజించాలి. ఇంట్లో పూజించే విగ్రహం ఎప్పుడూ పెద్దదిగా ఉండరాదు. విగ్రహం పెరుగుతున్న కొద్దీ శాంతి పెరుగుతుంది. గృహ పరిమితులను అనుసరించి విగ్రహాలు ఉండాలి. గృహంలో పూజించే విగ్రహం ఎప్పుడు వితస్తి ప్రమాణంలో ఉండాలని శాస్త్రం చెప్తున్నది. వితస్తి అంటే అరచెయ్యి అంత పొడవు. ధాతువులకు మాత్రమే మరీ నియమం వితస్తి దాటరాదు. వినాయక చవితి రోజున పాల వెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు. మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం. వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుసరిస్తున్నామో తెలుసుకుందాం. వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాల వెల్లిని కట్టడం కూడా ఒకటి. పాల వెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగా కనిపిస్తుంది. ఇంతకీ పాల వెల్లిని ఎందుకు కడతారు అంటే, ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రమే తలపిస్తుంది. అందుకే వాటిని పాల పుంత లేకుంటే పాల వెల్లి అని అంటాం. ఆ పాల వెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధన. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులను ప్రతిబింబిస్తాయి. ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లి నుంచి ఆ ఆరాధనకు ఓ పరిపూర్ణతని ఇస్తాము. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడతాము. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంత అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలేవి? అందుకే వెలగపండుని కడతాము. దానితో పాటు మొక్కజొన్న పొత్తులను, మామిడి పిందెలు, జామ, దానిమ్మ లాంటి పండ్లని కడతాం. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట. ఏ దేవతకైనా షోడశోపచార పూజతో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడు అంటే సాక్షాత్ ఓంకార స్వరూపుడు కదా. పైగా ఘనాపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాల వెల్లిని సమర్పిస్తాము. గణపతి పూజ అంటే అందుబాటులో ఉన్న వస్తువులతో కొలిచే పూజ కావున బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి
లాంటి వస్తువులే అందులో ప్రధాన అంశము. ఏది లేకపోయినా మట్టి గణపతి చేసి పైన పాల వెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు, స్వామి సంతోషిస్తారు.